హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై న్యూ ఛానల్ సంధ్య కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను మనకి కొబ్బరి అన్నం అలాగే మటన్ కర్రీ చేయబోతున్నానండి, ఆంధ్ర స్టైల్. కొబ్బరి అన్నం అయితే నేను ముందుగా మీకు ఎలా చేయాలన్నది అయితే చూపిస్తానండి. మనం కొబ్బరికాయను పలగొట్టేసి అందులో నుంచి కొబ్బరి అంతా తీసేసుకోవాలి. తీసుకొని ఒక వాటర్ తీసుకొని మనం ఒక బౌల్లో ఇలా కొబ్బరికాయను అంతా కూడా నీట్గా కడుక్కోవాలండి, డస్ట్ అనేది లేకుండా శుభ్రంగా. చూసారు కదా నేను ఏ విధంగా కడిగేసి తీసానో బౌల్లోకి. ఇలా మీరు కూడా ఇలా నీట్గా కడిగేసుకొని శుభ్రంగా తీసి ఒక బౌల్లోకి తీయండి. కొబ్బరి తీసుకున్నాం కదండి, ఇప్పుడు వీటిని మనము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో నుంచి మనం కొబ్బరి పాలు అనేది తీసుకుందాం. కట్ చేసిన కొబ్బరి అండి ఇవి. సో నేను ఒక 4-5 మెంబర్స్కి సరిపడానైతే క్వాంటిటీ తీసుకున్నాను. ఇక్కడ 4 ఉల్లిపాయలు, ఒక 5 పచ్చిమిర్చి, 2 బిర్యానీ ఆకు, జాజికాయ, 5 లవంగాలు, 3 మరాఠీ మొగ్గలు, 2 ఇలాచీలు, దాల్చిన చెక్క, కొద్దిగా పుదీనా, అనస పువ్వు. ఇవ్వండి మనకు కొబ్బరి అన్నంలోకి కావాల్సిన పదార్థాలు. సో మీరు ఎక్కువ క్వాంటిటీ చేసుకోవాలి, ఎక్కువ మెంబర్స్కి కావాలి అనుకుంటే ఇంకొంచెం 2 ఉల్లిపాయలు అలాగే ఒక 2 పచ్చిమిర్చి మసాలాలు కూడా మీరు ఇంకొంచెం క్వాంటిటీ అనేది తీసుకోవచ్చండి. ఇలా ఒక పెద్ద గిన్నెలోకి నేను ఫస్ట్ 2 స్పూన్లు అంతా నెయ్యి తీసుకున్నానండి. 1 స్పూన్ ఇలా ఆయిల్ వేసుకోవాలి. మనం బగారా దినుసులు అన్నీ వేసుకోవాలండి. మసాలా దినుసులు అన్నీ వేసుకున్న తర్వాత మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే ఇందులో మనము ఒక 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇలా కలర్ రావాలండి మనకు ఆనియన్స్. చూడండి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చింది కదా. ఇప్పుడు ఇందులోకి మనకు కావాల్సినంత కొంచెం అల్లం పేస్ట్ తీసుకోవాలి. తర్వాత సాల్ట్ తీసుకోవాలి, 2 స్పూన్స్ తీసుకోవాలండి. కొద్దిగంత పుదీనా కూడా వేసుకున్నాము. తర్వాత ఇందులోకి అలాగే 1 స్పూను ధనియా పౌడర్ వేసుకోవాలి. ఇందులో మనం చిటికెడంత పసుపు వేసుకోవాలండి. ఇదిగో అంటే మనం మసాలాలు అన్నీ వేసుకున్నాం కదా. ఈ విధంగా మనకు అన్ని వేగిన తర్వాత ఫ్రై అవ్వాలండి. పచ్చివాసన కూడా, అల్లం పేస్ట్ కూడా పచ్చివాసన పోవాలి. మనకి ఈ విధంగా అన్ని ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నేను ఇప్పుడు కొబ్బరి పాలు వేస్తున్నాను. మనం ముందుగా తీసి రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి పాలు అండి ఇవి. నేను ఇందులో వేస్తున్నాను పాలు మనకి. ఇదిగోండి మనకి ఈ విధంగా కొబ్బరి పాలని వేసుకోవాలి. ఇందులో చూడండి ఎంత చిక్కగా ఉన్నాయో పాలు. ఈ విధంగా మనకి పాలు వేసుకున్న తర్వాత మనం ఒక 5 నిమిషాలు మనం పాలు అనేది మరిగించుకోవాలి. ఇలా కొబ్బరి అన్నానికి నేను ముందుగానే రైస్ నానబెట్టుకున్నానండి. చూడండి ఈ విధంగా నానబెట్టిన తర్వాత మనకి ఇవి కొబ్బరి పాలు అనేది మరిగాయి కదా మనకి. చూడండి ఇప్పుడు నేను ఇందులో ఇవి వేసేస్తున్నాను. చూడండి మనకి కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది. ఎంత బాగా వచ్చిందో చూడండి. మనకు గలగల వచ్చింది, చక్కగా పొడి పొడిగా ఉందండి రైస్. మనకి చాలా బాగా వచ్చిందండి కొబ్బరి అన్నము. నేను మటన్ కర్రీ ఎలా చేయాలనేది చూపిస్తాను ఇప్పుడు మీకు. చూడండి ముందుగా ఇందులో మనము పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇందులో మటన్లో వేసుకొని బాగా కడుక్కోవాలండి. అప్పుడే మనకు నీసు వాసన అనేది రాదు. ఇలా కడుక్కోవాలండి. మనము పసుపు ఉప్పు వేసుకొని బాగా నీట్గా కడుక్కోవాలి. 1కి 2-3 సార్లు కడుక్కోవాలి. అప్పుడే మనకు నీసు వాసన రాకుండా అనేది ఉంటుంది. ఇదిగోండి మటన్ కడిగేసి పెట్టుకున్నాను నేను నీట్గాను. చూసారు కదా ఎంత బాగా చక్కగా కడిగానో. ఇది మనకు వచ్చేసి కేజీ ఉంటుందండి మటన్. మనకి కేజీ మటన్ తీసుకున్నాను నేను. ఇందులోకి 3 ఈ సైజు ఉల్లిపాయలు తీసుకోవాలి. అలాగే ఒక 5 టమాటాలు, 4 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఇలా కుక్కర్ పెట్టేసుకోవాలండి. కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేయాలి. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి ఇందులోనే. ఇందులో 2 లవంగాలు వేయాలి, 2 ఇలాచీలు, ఒక దాల్చిన చెక్క వేసుకోవాలి. ఇందులో పుదీనా వేసుకోవాలి. పుదీనా వేసుకున్న తర్వాత ఇలాగ మనం కలుపుకోవాలండి. కొంచెం మనకి బ్రౌన్ కలర్ వచ్చేదాకా కలుపుకోవాలి. ఇందులో అల్లం వేసుకోవాలి. మనము 2 స్పూన్లు మనకు అల్లం వేసుకున్నానండి నేను. మటన్ కాబట్టి కొంచెం అల్లం పేస్ట్ ఎక్కువగా వేసుకోవాలి. తర్వాత ఇందులోనే మనం టమాటాలు వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకున్నాం కదండి. ఇందులోనే మనం సాల్ట్ వేసుకోవాలి. 2 స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలండి మనం. ఇందులో వేసుకొని మనం ఈ విధంగా కలుపుకోవాలి బాగా. ఇలాగా మనకు మెత్తగా పేస్ట్ లాగా అవ్వాలండి. ఆనియన్స్ అలాగే టమాటా కూడా మనకి ఇలాగా ఈ విధంగా ఉడికిపోవాలి. తర్వాత ఇందులో నేను మటన్ వేస్తున్నాను. మటన్ బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా మనము చూసాం కదా. ఇలా కలిపిన తర్వాత ఇందులో మనం వచ్చేసి 2 స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ కారం వేసుకోవాలండి. ఇందులో
నేనైతే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కాబట్టి ఇందులో 2 స్పూన్లు కారం అనేది వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి. మొత్తం మనము ఇలా మొత్తం ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. మటన్ మనము ఇలా ముక్కలకి బాగా కలపాలండి. కారము ఉప్పు పసుపు పట్టుకునేలాగా మనకి బాగా కలుపుకోవాలి ముక్కలకి. కలిపిన తర్వాత దీనిపైన మనం మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు ఉంచాలండి. ఆ తర్వాత 10 నిమిషాల తర్వాత అప్పుడు మనం దీంట్లో వాటర్ వేసుకోవాలి. ఇలాగ మనం ఉడికిన తర్వాత మూత తీసేసుకొని ఇందులో మనం వాటర్ వేసుకోవాలండి. నేనైతే 3 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. మటన్ కాబట్టి మనకి కొంచెం వాటర్ ఎక్కువ పడుతుందండి. అంటే ముక్క గట్టిగా ఉంటుంది కదా, ఉడకాలి కాబట్టి కొంచెం మనకి వాటర్ అనేది 3 గ్లాసెస్ తీసుకున్నాను నేను ఇక్కడ. ఇలా వాటర్ వేసి కలిపేయాలండి. కలిపిన తర్వాత మనం కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. ఒక 8 విజిల్ పెట్టుకోవాలండి. మటన్ కాబట్టి మనకి కొంచెం త్వరగా ఉడకదు కదా, తొందరగా ముక్క గట్టిగా ఉంటుంది కాబట్టి మనం ఒక 8 విజిల్ అనేది అయితే మనం పెట్టుకోవాలండి కుక్కర్ మూత. ఇలా 8 విజిల్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలండి మూత తీసేసి ఒకసారి అంతా మనం కలుపుకోవాలి. ఇలా ముక్కలన్నీ బాగా కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత ఇందులో మనము మసాలా వేసుకోవాలండి. ఇందులో నేను గరం మసాలా వేస్తున్నాను. ఇది కూడా 1 స్పూన్ వేసుకోవాలండి. మనకి ధనియా పౌడర్ వచ్చేసి 1 స్పూన్ వేసుకోవాలి. నేను ఇంకొంచెం కూడా వేస్తున్నానండి. ఇందులో మనకి కొత్తిమీర వేసుకోవాలి. లాస్ట్లో దించుకునేటప్పుడు వేసుకోవాలండి. మసాలాలు ఉన్న కొత్తిమీర ముందే వేసుకోకూడదు. నేనైతే ఇలా వేస్తాను, లాస్ట్లో దించుకునే టైంలోనే వేస్తాను. ఇప్పుడు ఇలా ఒక 5 నిమిషాలు ఉంచేసుకోవాలండి. మసాలా వేసాం కదా, ఒక 5 నిమిషాలు ఉంచేసుకొని అప్పుడు ఆపేసుకోవాలి కర్రీ. మంచి వాసన వస్తుందండి, గుమగుమలాడుతుందండి మటన్ కర్రీ. ఈరోజు చూడండి దగ్గర చక్కగా గ్రేవీగా చేశానండి. ముక్కలు కూడా ఏ విధంగా ఉడికిపోయాయో చూడండి. మనకి ఈ విధంగా ముక్కలు బాగా ఉడికిపోయినాయండి. మనకి చూడండి, అబ్బా వేడిగా ఉందండి, కాలుతుంది. ముక్క అయితే మనకి చాలా బాగా మెత్తగా ఉడికిపోయినాయండి. అంతేనండి, అయిపోయింది. మటన్ కర్రీ అయిపోయింది మనకి. చూడండి, ఇంకో కర్రీ ఇందులో వేస్తున్నాను. మనకి చక్కగా ముక్కలు ఉడికిపోయినాయండి. మనకైతే కొబ్బరి అన్నం అయితే చాలా బాగా వచ్చిందండి. స్వర్గంలా ఉంది, భలే కుదిరిపోయింది పోయి రోజు కొబ్బరి అన్నం అయితే మనకి. సో నేను 4 గ్లాసులు రైస్ తీసుకున్నానండి మనకి కొబ్బరికి. అలాగే 1 కేజీ మటన్ తీసుకున్నాను మనకి. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అయితే మీకు చూపించాను, ఆల్రెడీ నేను వీడియోలో చూపించాను. ఇదే విధంగా మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా మీకు కూడా చాలా బాగా వస్తుందని అనుకుంటున్నాను. సో నా ఛానల్ కనుక కొత్తగా చూసే వాళ్ళకైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.